నేడు జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఈ మహనీయుడు భారత త్రివర్ణ పతాకాన్ని రూపొందించి దేశానికి అందించారు. ఈరోజు ఆయన సేవలను స్మరిస్తూ దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. మరిన్ని వివరాలు. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. మహాత్మా గాంధీ సమకాలీకుడైన పింగళి వెంకయ్య దేశభక్తుడు, జియాలజిస్ట్, రచయితగా బహుముఖ ప్రతిభను చాటారు. 19 ఏళ్ల వయసులో బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలో ఆంగ్లో బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడే గాంధీజీతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం 50 ఏళ్ల పాటు కొనసాగింది. పింగళి వెంకయ్య స్వాతంత్ర సమరయోధుడిగా భారత జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గాంధీజీ స్ఫూర్తితో స్వదేశీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహంతో భాగంగా స్థానికంగా తయారైన ఖాదీ వస్త్రాలను ప్రచారం చేశారు. ఈ క్రమంలో జాతీయ పతాకం అవసరాన్ని గుర్తించిన పింగళి వెంకయ్య 1916లో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే పుస్తకం రాశారు. ఈ గ్రంథంలో 30 రకాల పతాకాల డిజైన్లను ప్రదర్శించారు. 1921లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభల సమావేశంలో గాంధీజీ అధ్యక్షతన వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ జెండాలో కాషాయం, ఆకుపచ్చ రంగులతో రాట్నం గుర్తు ఉండేది. గాంధీజీ సూచనతో తెలుపు రంగు చేర్చి సత్యం, అహింసలకు ప్రతీకగా త్రివర్ణ పతాకం రూపుదిద్దుకుంది. స్వాతంత్రానంతరం నెహ్రూ సూచనతో రాట్నం స్థానంలో అశోక చక్రం చేరింది. ఈ త్రివర్ణ పతాకం భారతదేశ ఆశయాలైన సత్యం, అహింస, సుభిక్షతను ప్రతిబింబిస్తుంది. 1936 ఏప్రిల్ 13న యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ వెంకయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. పింగళి వెంకయ్య 1911-44 మధ్య బందర్ జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్రంలో డిప్లొమా పొందారు. 1924-44 మధ్య నెల్లూరులో మైకా పరిశోధనలు చేశారు. బొగ్గు వజ్రంగా మారే విధానంపై తల్లిరాయి అనే పుస్తకం రాశారు. ఆయన జీవితం దేశభక్తి, విజ్ఞానం, సృజనాత్మకతకు నిదర్శనం. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. ఆయన రూపొందించిన త్రివర్ణ పతాకం భారతదేశ స్వాతంత్ర ఆకాంక్షలకు, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. ఈరోజు ఆ మహనీయుడిని గౌరవంగా గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను మనం కొనసాగిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.